జై శ్రీరామ్ చాలా గొప్ప స్లోగన్ ఇది. భారతదేశంలో ఉన్న జనమందరూ, వాళ్ళు హిందువులైనా, ముస్లింలైనా, క్రిస్టియన్లైనా, సిక్కులైనా, బుద్ధులైనా సరే, శ్రీరాముణ్ణి జాతీయ దేవుడిగా గుర్తించాలని పరిపాలించటం కోరుకుంటున్నారు. సరే, వాళ్ళ కోరిక తప్పేం కాదు, ఉండనే తప్పేముంది. శ్రీరాముణ్ణి చాలా గొప్పవాడి కింద అందరం గుర్తించుకుంటాము, అందరికీ దేవుడు అనుకుంటాము, నష్టమేముంది? నాకేం నష్టమేం కనపడలేదు. అంటే జై శ్రీరామ్ అనేది అంత గొప్ప స్లోగన్ కింద మారటం కూడా మనమే పెద్ద అభ్యంతరం చెప్పాల్సిన అవసరం ఏం లేదు. జై శ్రీరామ్ అనుకోవచ్చు. ఆయన ఏకపత్నివ్రతుడు, పేరుంది, తండ్రి మాట జవదాడు, ఏం చెప్తే చేస్తాడు. గురువులను అడగకుండా ఒక పని కూడా చేయడు. ఆయన సొంత నిర్ణయాలు తీసుకోడు, ఎవరికి రిస్క్ ఎందుకు ఊరి, కానీ గురువు చెప్తే ఆ ప్రకారం చేస్తుంటాడు. ఎవడైనా సరే బెల్లు కొడితే టక్కున వచ్చి ఆయన హాజరవుతాడు. ఇక్కడ సర్పంచ్ గారు కూడా రాడు, మనం బెల్లు కొడితే శ్రీరాముడే వస్తాడు. అట్లా 25,000 సంవత్సరాలు అట్లా పరిపాలించాడని చెప్తున్నారు. అన్నీ ఒప్పుకున్నాం. ఆయన గుడి కట్టడానికి అయోధ్యలో మసీదుని పడగొట్టడానికి ముందు నుంచి డొనేషన్లు కలెక్ట్ చేస్తూ ఉన్నారు. తర్వాత కలెక్ట్ చేశారు, గుడి కట్టినా కలెక్ట్ చేస్తున్నారు. రాముడి పేరుతో ఎంత డబ్బులు పోగైనాయి, అంత రాముడు వస్తుంది, అంతా బాగానే ఉందండి. రామాలయం ట్రస్ట్కి సంబంధించిన ఎంప్లాయీసే కోట్ల రూపాయలు కాజేస్తారని చెప్తున్నారు. అన్నన్ని కోట్లు అంతకంటే పైన ఉండేవాళ్ళకి తెలియకుండా జరగద్దండి. ఎవడిపాడు కూడా ఎత్తుకొని పోతారా? ఎత్తుకొచ్చి మాకెంత మీకెంత అనుకోరా? రాముడు బాలరాముడు కాబట్టి అమాయకుడు మోసం చేయొచ్చు అనుకున్నారా? బాలరాముడిని కదా ఇప్పుడు పెట్టారు కదా, పెద్ద రాముడిని ఇంకా తీసుకురాలేదుగా. ఏదో పిల్లోళ్ళే కనిపెట్టలేదు అని చెప్పి వేసేసినారా మొత్తం. అరే, రాముడు సొమ్ములు ఎడు తింటారా మీరు? దానికి ఒక అతను అంటున్నాడు, అవు డబ్బులు ఇచ్చింది హిందువులే, చిన్నది హిందువులే, మీకేం నొప్పి అంటున్నాడు. వారిని ఏమా అంటే హిందువులైతే తినొచ్చు, దేవుడి సొమ్మురది, నీ సొమ్ము అయితే తిను. దేవుడి పేరుతో చేసే సొమ్ముని జై శ్రీరామ్ అని మాట్లాడే మీరు జనమందరూ జై శ్రీరామ్ అని చెప్పని అంటున్నారు, అనాలంటున్నారు. మీకు ఒక నైతికత ఉండద్దా? డబ్బులన్నీ వేల కోట్లు మింగేస్తే ఎట్లా? ఏమి చేస్తుంది ప్రెస్, పనికిమాలిన ప్రెస్? ఎవడి సంఖ్యలో కూర్చున్నారు వీళ్ళు? న్యూసే లేదా? ఇది న్యూస్ కాదా మీకు? రాముడు సొమ్ము తింటున్నారా? రాయండి పత్రికల్లో, టీవీ ఛానల్స్ పెట్టి డిబేట్లు పెట్టండి. సొల్లు కూతులని మాట్లాడుతూ ఉంటారు టీవీ డిబేట్లో, పనికిరాని అన్ని, జనానికి అంత పొద్దు పోయేటట్టు ఇట్లాంటి సబ్జెక్ట్ చెప్పొచ్చు కదా మీరు. మొత్తం మీద నాకేందో నచ్చలేదు చూడబ్బా. జై శ్రీరామ్ అంటాక నాకు అభ్యంతరం లేదు. శ్రీరాముడి ఆస్తులన్నీ దిగమింగడం అన్యాయం. శ్రీరాముడి ద్రోహులందరూ శ్రీరాముడి చుట్టూ చేరినారని నాకు భయం వేస్తూ ఉంది. మేమేడ దూరం ఉండేటోళ్ళు, మేమేం ద్రోహం చేస్తాం ఆయనకి? పక్కన ఉండాడు ముంచినాడు అనొచ్చు మీరు. పక్కనే ఉన్నోడే కదా ముంచగలడు, దూరం ఉండోడు ఎట్ట ముంచుతాడు? నమ్మినోడే కదా, నమ్మితేనే కదా ముంచగలం. ఎవడైనా నమ్మకపోతే ఎట్ట ముంచగలం? నమ్మినారా మిమ్మల్ని బాలరాముడు, ముంచినారు మీరు బాలరాముడిని. మరి ఆ పిల్లోని చేసేట్టు మోసం చేయొచ్చా? తప్పు కదా.